కాంట్రాడిక్షన్ అనేది కానీ మరి మీ గురువు గారు ఈ మతము గురువు గారు అని ఇది ఇజ్రాయెల్ లో పుట్టింది, అది జడారిగా ఉన్నది కాబట్టి జడారి నుంచి వచ్చింది, జడారి మతాలు అంటున్నారు. ఈ మతం అక్కడి నుంచే వచ్చింది ఫస్ట్. కాబట్టి మరి ఆయన మాట్లాడే మాటలకు మరి మీరు ఆయననే సమాధానం. శివుడు తెలుసు కదా మీకు, శివుడు పార్వతి తెలుసు. పూర్తి జ్ఞానం ఉందా? లేదండి, ఏం లేదు. హిందూ దేవుల గురించి, హిందూ గ్రంథాల గురించి నేను 28 సంవత్సరాలు దీంట్లోనే ఉన్నాను కాబట్టి. రాముడి తండ్రి పేరు తెలుసా? దశరథ మహారాజు. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు తెలుసా? తెలియదు. నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు అని చెప్తాను. నేను పెట్టుకుని ఎక్స్ క్రిస్టియన్ అంతే. నాకు హిందుత్వ గ్రంథాల గురించి కానీ దశరథ మహారాజుకి 3 భార్యలు. ఓకే. ఫస్ట్ భార్య కొడుకే రాముడు. ఓకే. ఫస్ట్ భార్య కొడుకే రాముడు, రెండో భార్య కొడుకు భరతుడు, మూడో భార్య కొడుకు లక్ష్మణుడు. ఓకే. మీరు హిందుత్వ గ్రంథాలు చేసిన హిందూ పండితులు అడగండి, వాళ్ళైతే కరెక్ట్ చెప్తారు. అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు? మీరు చదవాలి. ఇప్పుడు మీరు హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అన్నప్పుడు నేను అడిగినటువంటి సమాధానాలు మీ ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు. సమాధానాలు ఎందుకు మూసుకొని పక్కకెళ్ళండి. మీరేం పోరాటం చేస్తారు? మీరేం ధర్మం? చెప్తాను. నేను ఇక్కడ దేవుళ్ళను